హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఒక చిన్నది వీడియో, ఈజీగా ఉంటుందండి. ఇది చీర కుచ్చులు, ఇది ఆర్గంజా క్లాత్ శారీ అనమాట. అంతా ఒకటే పింక్, బేబీ పింక్ కలర్ శారీ. దానికి తక్కువ కాస్ట్లో ఏమన్నారు, అందుకని ఈజీగా అయిపోయే డిజైన్ వేసాను. ఇవి షెల్ లాంటివి అండి, షెల్ డిజైన్తో ఉన్నాయి బీడ్స్, గోల్డ్ బీడ్స్. చూపించడం మర్చిపోయా, కానీ ఇంకా బ్లూ కలర్ బాల్స్ ఇవి కూడా ఉన్నాయి, పూసలు కూడా ఉన్నాయి. దీనికి పింక్, గ్రీను, బ్లూ కలరు ఆ 3 రంగులతో వేసాను, కుచ్చులు వేసాను. ఈజీ కుచ్చులేనండి, మామూలుగా వేసింది. ఇవ్వండి అన్ని కుచ్చులు మామూలుగా ఏ సెట్ పెట్టాను అంటే 2 ఇంచెస్ కోటే వేసాను కానీ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. వాడు తక్కువ కాస్టే కదా అని 2 ఇంచెస్కి వేసా, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇందులో అన్ని కలర్స్ ఎందుకు వేసావు అనుకుంటారేమో. ఇందులో అన్ని పీచ్ కలర్, పింక్ కలర్ వేస్తే బాగోదు కదా అని దీనిలో ఉన్న గ్రీను, ఆ బ్లూ వచ్చేటట్లుగా వేసాను అనమాట. ఒక పింకు, ఒక గ్రీను, ఒక పింకు, ఒక బ్లూ అలా వేసాను. ఎక్కువ పింక్ వచ్చేటట్టుగా, లేకపోతే అన్నీ పింక్ వేసినా ఏంటో బాగోదు కదా అని బుటాల్లో ఉన్న కలర్స్ వేసాను అనమాట. అందులో ఆ కలర్స్ వేసాను. ఈజీగా సింపుల్ డిజైన్ వేద్దామని చెప్పి స్టార్టింగ్లోనే స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసా కానీ నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్గా లేదు. మామూలుగా వేసా కానీ అంత నచ్చలేదు. అందుకని మళ్ళీ ఆ డిజైన్నే వాటిని షెల్ ఉన్నాయి కదా బీడ్స్, వాటిని ఉల్టా వేసాను అనమాట. ఈ 2 ఇంచెస్కి ఒకటి వేసా కదా, ఆ 2 ఇంచెస్ మధ్యలో మామూలు కాటన్ థ్రెడ్, 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకుంటాం కదా, దాంతో దారం ఎక్కించాలి. ఇప్పుడు మామూలుగా అక్కడ చీరకి నాటేసేసుకోవాలి. నాటేసుకున్న తర్వాత ఈ షెల్ బీడ్ తీసుకుని దాన్ని ఎక్కించాలండి. ఫస్ట్ ఇలా నాటేసుకున్నాక షెల్ బీడ్స్తో ఈ థ్రెడ్కి ఎక్కించుకోవాలి. మామూలుగా అయితే కింద సైడ్ నుండి ఎక్కిస్తారు. ఎక్కిస్తే నాకు అదే రెండిటికి కుచ్చుల మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. అందుకని చెప్పి ఉల్టా వేసాను అనమాట. వెడల్పుగా ఉన్న సైడ్ పైకి ఉండేటట్టుగా వేసాను అనమాట. ఆ షెల్ బీడ్ ఎక్కించినాక బ్లూ కలర్ పూస ఒకటి, మళ్ళీ గోల్డ్ పూస ఒకటి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత నాటేసుకోవాలండి. వెనక్కి తిప్పి మళ్ళీ కొంచెం స్ట్రాంగ్గా ముళ్ళేసేసుకుంటే అంతవరకు డిజైన్ అయిపోతుంది. ఈజీగా తొందరగా అయిపోయే డిజైన్ అండి ఇది. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. తొందరగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ టైం లేకుండా తొందరగా ఇచ్చేయమంటారు చూడండి ఒక్కొక్కళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలాంటి డిజైన్ వేస్తే కనుక తొందరగా అయిపోతుంది. కొత్తగా బిగినర్స్కి అయితే కనుక అసలు మరీ ఈజీ అండి ఇది. మనం మెటీరియల్ తెచ్చుకోవటం ఒకటే కానీ అండి, ఉన్న మెటీరియల్తో ఏ రకంగా అయినా వాడుకోవచ్చు దాన్ని. మళ్ళీ ఇంకోటి కూడా వేస్తున్నా. వాళ్ళు తక్కువ కాస్ట్లో వేయమన్నారు కదా అని చెప్పి 2 ఇంచెస్కి ఒకటి కుచ్చులు వేసి వాటి మధ్య ఈ షెల్ మామూలుగా ఉల్టాలో ఎక్కించి వేసా, కానీ ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎక్కువగానే కనపడుతుంది. ఇలా వేస్తే అనుకోండి, పైకి ఉండేటట్టుగా వేస్తే 2 కుచ్చుల మధ్య గ్యాప్ తక్కువ కనపడుతుంది, అంటే కొంచెం దగ్గరగా ఉన్నట్టు కనపడుతున్నాయి. అందుకని చెప్పి ఇలా ట్రై చేశాను. మనకి ఏది ఈజీగా ఉంటే అది వేసుకోవచ్చండి.
కొత్త కొత్త డిజైన్లు ఉన్న మెటీరియల్తోనే మనం రకరకాల డిజైన్లు ట్రై చేయొచ్చు. ఇది మరి అసలు కుచ్చులు అంటే తెలియని వాళ్ళకి, ప్లెయిన్ కుచ్చుల వరకు తెలిసిన వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. కాస్ట్ కూడా తక్కువ అవుతుందండి, ఎందుకంటే ఓన్లీ ఆ బీడ్స్ తక్కువ, ఒక మామూలు థ్రెడ్స్, ఈ బీడ్స్ వర్క్, ఈ షెల్ బీడ్స్ వర్కే కదా, తక్కువ కాస్టే అవుతుంది. టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి డిజైన్స్ వేసుకోవచ్చండి. వాళ్ళు తక్కువ కాస్ట్కి అడిగినప్పుడు కూడా ఇలాంటి డిజైన్స్ ఈజీగా అయిపోయే డిజైన్స్ వేసుకోవచ్చు. ఇదిగోండి వేసినాక ఇలా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నేను రకరకాలుగా ట్రై చేస్తాను కదా, అవి వేసినప్పుడు నాకు అదే ఉల్టా వేసాను కదా, అది నచ్చలేదు. నాకు నచ్చక మళ్ళీ ఫస్ట్ వేసిన వాటిని కట్ చేసేస్తున్నాను, తీసేసి ఇప్పుడు వేసినట్టుగానే మళ్ళీ వేస్తున్నాను. చేసే పని ఏదైనా కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్తో చేస్తేనే అది నీట్గా ఉంటుందండి. అది నచ్చక తీసేసాను, ఇప్పుడు మళ్ళీ వేస్తాను. ఇదిగోండి అంతా వేసినాక ఇలా ఉంటుంది. ఈజీ అండ్ సింపుల్ డిజైన్ అండి. ఈ వీడియో నచ్చితే, ఈ డిజైన్ మీకు నచ్చితే, ఈజీ అనుకుంటే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. చూసి వదిలేకండి, కొంచెం ఒక లైక్ కొట్టండి. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న చిన్న ఈజీ టిప్స్, ఈజీ మెథడ్లో చేసే ఏమన్నా ఉంటే నేను పెడతా ఉంటాను. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇస్తే కనుక ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.